ప్రార్థించుదము. కృపాభరితుడైన మా పరలోకపు తండ్రి, మమ్ములను మిక్కిలి ప్రేమించిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, మీ బంగారు పాదములకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయమున మట్టల ఆదివారం గురించి వాక్య ధ్యానం చేసుకోవడానికి మాకు అనుగ్రహించిన మీ కృపను బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. నన్ను నీ నోటి బూరగా దీవించమని వేడుకుంటున్నాం ప్రభువా. మీరు నాలుండి మాట్లాడి మహిమ పొందుమని ప్రార్థిస్తున్నాం. వినుచున్న ప్రతి బిడ్డను పేరుపెట దీవించమని ప్రభువా. మంచి నేలను పడిన విత్తనం ఏ రీతిగా ఫలిస్తుందో వాక్య ప్రకారముడి మేమందరము తండ్రి నూరంతలుగా మంచి నేలను పడిన ఆత్మ ఫలములతో పండే భాగ్యం దయచేయమని, ఫలించేటువంటి ధన్యత దయచేయమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఘనత మహిమలు పొందుమని నజుడైన యేసు నామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవునికి స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమున మనం మట్టలాదివారం గురించి కొద్ది నిమిషములు ధ్యానం చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుచున్నాను. మనము ఎన్నో సంవత్సరాలనగా ప్రతి సంవత్సరం మట్టలాదివారం జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి చాలామందికి మట్టలాదివారం అంటే బాగా తెలుసు. ఎందుకంటే మట్టలాదివారం గురించి 4 సువార్తలలో రాయబడింది. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో మట్టలాదివారం గురించి పరిశుద్ధైన మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు, పరిశుద్ధైన మార్కు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 28 నుంచి 44 వచనాలు, పరిశుద్ధుడైనటువంటి యోహాన్ రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 19 వచనాలు. కాబట్టి ఈ 4 సువార్తలలో మట్టలాదివారం గురించి మనకు రాయబడింది. మట్టలాదివారం అనగానే యేసు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించడం, జయప్రవేశం. ఆయన జయప్రవేశం గురించి మనం ధ్యానం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుచున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మట్టలాదివారానికి ముందు జరిగినటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే, లాజర్ను యేసు ప్రభువారు సమాధి లేపినాడు, మరణం నుండి లేపినాడు. అటువంటి లాజరు యేసు ప్రభుతో కూడా భోజనానికి కూర్చున్నాడు సీమోని ఇంటిలో. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అనేకులు లాజర్ను చూడడానికి కూడా వచ్చినారు. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకున్నప్పుడు, యేసును చూడడానికి వచ్చినటువంటి వారు మరియు మరణము నుండి సమాధి లేచినటువంటి లాజర్ను చూడడానికి వచ్చిన వారు అనేకులు వచ్చినారు. అంత గొప్ప జన సమూహము అక్కడ సమకూడింది. అందువలన వాళ్ళు ప్రధాన యాజకులు ఏం చేస్తారంటే, ఈ గుంపును తగ్గించడానికి, ప్రజలను అల్లరి చేయడానికి, అందరిని వారు దూరపరచడానికి ఏం చేసినారంటే లాజర్ను చంపాలనుకున్నారు. ముందుగానే రోగంతో చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, యేసు ప్రభువారు లేపినాడు ఆయనను. మరి అటువంటి లాజర్ని తిరిగి చంపాలనుకుంటున్నారు ప్రధాన యాజకులు. ప్రియమైనటువంటి ఎంత కుట్ర చేస్తున్నారో మనం ఆలోచన చేయవచ్చు. కాబట్టి అందుకు అక్కడ యూదులు ఏమంటారంటే, ప్రధాన యాజకులు, శాస్త్రులు వాళ్ళందరూ ఏమంటారంటే, యోహాను సువార్త 12వ అధ్యాయము మనం 19వ వచనం మనం చదువుకుంటే, మన ప్రయత్నములన్నీ నిష్ప్రయోజనమైపోయినాయి అంటారు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినారో లాజరును చంపాలనుకుంటే వారి ప్రయోజనాలు నిష్ప్రయోజనమైనాయి. కాబట్టి లాజరు క్షేమంగా ఉన్నాడు. ప్రజలు కూడా, సామాన్య ప్రజలు, ఇంకా ఇతరులు కూడా అనేకులు ఒక పండుగగా, ఒక గొప్ప పండుగ మాదిరి అక్కడ యెరూషలేములో ప్రవేశించినారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, యోహాను సువార్త 12వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుంటే, ఈ యొక్క జన సమూహాన్ని వారు తట్టుకోలేక ఇంత సమూహం వచ్చిందని వారు ఆలోచన చేసి ఈ ప్రధాన యాజకులు ఏం చేశారంటే లాజర్ను చంపాలనుకున్నారు. కానీ వాళ్ళవన్నీ కూడా నిష్ప్రయోజనమైనట్లుగా మన యోహాను సువార్తలో చూడగలం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభువారు యెరూషలేమునకు వచ్చినాడైనా మరి ఏ విధంగా వచ్చినాడని మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన ఎన్నో ప్రయాణములు వచ్చినాడు. అంతకుముందు 8వ దినములనే యేసేపు మరియమ్ములు ఆయనను యెరూషలేముకు తీసుకొని వచ్చినారు. పరిశుద్ధైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నప్పుడు, ఆయనను
8 రోజులకి యెరూషలేము తీసుకొని వచ్చినారు. తర్వాత 12 సంవత్సరముల ప్రాయంలోనే, అనగా లూకాసు వార్త 2వ అధ్యాయము 46 నుంచి 49 వచనాలు మనం చదువుకుంటే 12 సంవత్సరాల ప్రాయంలోనే యెరూషలేముకు వచ్చినట్లు మనం చూడగలం. ఈ రీతిగా యేసు ప్రభువారు యెరూషలేము వచ్చినాడు. కానీ ఇది చిట్ట చివరిసారి యెరూషలేములో ప్రవేశించడం. ఆయన తర్వాత సిలువ వేయబడతాడు. సిలువకు ముందు ఇది చిట్ట చివరిసారి అని మనం తెలుసుకోవాలా. ఈ యొక్క జయప్రవేశం ఏ రీతిగా ఉన్నదని మనం ఆలోచన చేసినప్పుడు 4 సువార్తలు రాసినారు. అయితే 4 సువార్తలు మనం చూసినప్పుడు మరి యేసు ప్రభు ఏ రీతి అంటే ఒక ప్రత్యేకంగా ఒక గొప్ప పండుగ మాదిరి కిక్కిరిసినటువంటి జన సమూహం అక్కడ సమకూడున్నారు. కాబట్టి అంత గొప్పగా వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఆయన యేసు ప్రభువును ఆయన స్వీకరిస్తుంటారు. వాళ్ళందరూ ఒక సంతోషకరమైన పండుగగా. కాబట్టి సంతోషం ఎవరికైనా కలిగిందంటే వారు కీర్తనలు పాడాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకున్నప్పుడు, మీలో ఎవనికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, మీలో ఎవనికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలని రాయబడి ఉంటున్నది. కాబట్టి ఈ సంతోషానికి వారు ఏమని కీర్తన పాడుతున్నారు, స్తోత్రం చేస్తున్నారు. దావీదు కుమారునికి జయము జయము, హోసన్న హోసన్న హోసన్న, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగా. కానీ ఈ రీతిగా సంతోషంగా, కాబట్టి సంతోషమైనటువంటి వాళ్ళు నోరు తెరిచి కేకలేస్తున్నారు. ఒక పండుగ మాదిరి వాళ్ళు జరుపుకుంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని సన్నిధికి వచ్చేవారు కూడా సంతోషంగా ఆయన సన్నిధికి రావాలా. నోరు ఇచ్చింది మన దేవుడు దేనికి ఇచ్చినాడు? నోటిని తినడానికి తాగడానికి మాత్రమే కాదు. ఈ నోరు అనేది దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి మహిమపరచాలా, ఆయనను గణపరచాలని మనం తెలుసుకోవాలని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. మనకు ఎంత విచారములు ఉన్నప్పటికీ, ఎంత దుఃఖం ఉన్నప్పటికీ, బాధలు ఉన్నప్పటికీ వాటన్నిటిని తీసివేసే రక్షకుడు మన కొరకు వస్తున్నాడు. కాబట్టి సంతోషంగా ఆనందంగా మనం ఆ యొక్క నోరు తెరిచి యేసు ప్రభువును మనము జయప్రవేశం చేయాలని దేవుడు సెలవిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుంటే, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించడలా నీవు రక్షింపబడదు. కాబట్టి మన నోరు మొట్టమొదట యేసు ప్రభువుని విశ్వాసం ఉంచాలంటే మన నోరు అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు మనం చదువుకుంటే, ప్రతి మోకాలు ఆయన నామం వంగాల, ప్రతి నాలుక ఆయన్ను స్తుతించాలా. కాబట్టి నోట్లో నాలుక ఉంది, ఈ నాలుక దేవుని స్తుతించాలా. అందుకు దేవుడు మనకిచ్చినాడు. ఈ నోటితో యేసు ప్రభు వారిని ఒప్పుకోవాలా. హృదయం ఉంది మనకు దేవుడు, మన హృదయం అంతరంగములు ఉంది, మన శరీరములు ఉంది. ఈ హృదయమందు మన విశ్వాసం ఉంచాలా. కాబట్టి ఆనాడు యెరూషలేము ప్రజలు వారు నోటితో హోసన్న 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 అని వారు కేకలు వేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు, స్తోత్రం చేస్తున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే దీనిని అసూయపడినటువంటి కొందరు ఏం చేసినారంటే ఊరకుండమని చెప్పినారు. ఎందుకు నీ శిష్యులు ఈ రీతిగా కేకలు వేస్తున్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? లూకాసు వార్త 19వ అధ్యాయం 40వ వచనం మనం చదువుకుంటే, వీళ్ళు ఊరిక ఉండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పినాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు సెలవిస్తాడు ఎప్పుడు కూడా. గొప్ప దేవుడు, మహిమల దేవుడైన ఆయన వీళ్ళు ఊరిక ఉండినలా రాళ్ళు కేకలేస్తాయని అక్కడ యేసు ప్రభు వారు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దినము మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు యెరూషలేముకు వస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గొప్ప జయోత్సాహంతో ఆయన వస్తున్నాడు. దీనిని ముందుగానే మనకు జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చినాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం రెఫరెన్స్ చాలా సులభంగా ఉంటుంది. ఎవరైనా తర్వాత జకర్యా గ్రంథం తీసుకోవాలంటే కూడా పాత నిబంధనలో మలాకి ముందు గ్రంథమే ఉంటుంది. 9వ అధ్యాయము 9వ వచనములు అంటాడు, యెరూషలేము నివాసులారా, సియోను నివాసులారా, మీరు బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా, మీరు ఉల్లాసంగా ఉండండి. అనగా ముందు సియోను నివాసులారా అంటున్నాడు, మీరు బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసంగా ఉండండి. ఎందుకనగా నీ రాజు
నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గార్ధ పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ యొద్దకు వచ్చుచున్నటువంటి ఆ రాజు ఎవరనగా నీతిమంతుడు. కాబట్టి ఆ వచనంలోనే మనకు రాయబడి ఉంటున్నది. ఆ వచనంలోనే యేసు ప్రభు ఎవరనేది ఆ విషయాలను కూడా దేవుడు మనకు తెలియపరచడం. మొట్టమొదటి ఏంటంటే నీతిపరుడు. కాబట్టి యేసు ప్రభువును వారు ఊరేగింపు చేసేటప్పుడు, ఆ జయప్రవేశం చేసేటప్పుడు వాళ్ళు చేతులతో పట్టుకునేవి ఏమిటనగా మట్టలు పట్టుకున్నారు. అవి ఖర్జూరపు మట్టలు. ఖర్జూరపు మట్టలు దేనికి గుర్తుగా ఉన్నాయంటే నీతికి గుర్తుగా ఉన్నాయని దేవుడు మనకు సెలవిస్తాడు. దావీదు కీర్తనలు 92వ దావీదు కీర్తన 12వ వచనం మనం చదువుకున్నప్పుడు నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మువ్వు వేదురు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆలోచన చేసినప్పుడు నీతిమంతులు దేనికి సూచన ఉంటారు? ఖర్జూరపు మట్టలకు, ఖర్జూరపు వృక్షాలకు సూచనగా ఉంటున్నారు. వాళ్ళు ఆ విధంగా వేస్తారని దేవుని మందిరములో నాటబడిన వారై వారు వర్ధిల్లుచుంటారంటాడు. నీతిమంతులు ముసలితనమందు ఇంకా సారము కలిగి పచ్చగా ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. దావీదు కీర్తనలు 92వ అధ్యాయము 15వ వచనములో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక నీతిమంతుడు యెరూషలేముకు వస్తున్నాడు. కాబట్టి ఆ నీతిమంతుని గురించి వాళ్ళు నీతికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ ఖర్జూర మట్టలు చేత పట్టుకొని ఆయన్ను ఊరేగింపుగా చేస్తున్నారు. కొందరు ఏం చేస్తున్నారు? బట్టలు తీసుకొని వచ్చి ఆ గాడిద మీద బట్టలు పరిచినారు. దారి పొడుగున కూడా బట్టలు పరిచినారు. ప్రియమైన వాళ్ళకు ఒక గొప్ప వ్యక్తి వస్తున్నప్పుడు ఆయనను ఒక రాజుగా చూస్తారు. ఒకసారి రాజు మట్టి మీద నడవకూడదని చెప్పి బట్టలు పరుస్తారు. తర్వాత ఇంకా కొందరు ఏం చేస్తున్నారంటే చెట్ల కొమ్మలు నరికి ఆ కొమ్మలను పరిచినారు. పరిచి వారు హోసన్నా హోసన్నా అని జయోత్సాహం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు సెలవిస్తున్నాడు. యేసు ప్రభువు వారు అంత ఆనందంగా సంతోషంగా ఆయన వస్తున్నటువంటి ఆ సమయంలో ఆ యెరూషలేము ప్రజలు, సామాన్య ప్రజలు ఎంతోమంది అక్కడ గుంపు కూడి యేసు ప్రభువును జయప్రవేశం చేసినట్లు మనం చూడగలం. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన ఇది కోరుకున్నాడు. ఇది మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ యేసు ప్రభు వారు మనకు తెలియపరుస్తాడు. ఎదుటిగా తన శిష్యులను పిలిచి ఎదుటగా ఉన్నటువంటి ఆ గ్రామాలకు వెళ్ళండి, బెత్వగే బేతనే గ్రామాలకు వెళ్ళండి. అక్కడ కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ఆ కట్టబడిన గాడిద పిల్లను విప్పి తీసుకొని రండి. ఎవరైనా దీన్ని ఎందుకు విప్పుతున్నారు, దీన్ని ఎందుకు తీసుకొని పోతున్నారు అని ఇంటి యజమాడు కానీ ఎవరిని అడిగితే ఇది ప్రభువునకు కావలసినదని అక్కడ చెప్పమన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈయన నీతిమంతుడు. కాబట్టి గాడిద పిల్ల ఆయన కోరుకున్నాడు. రెండోది, గాడిద పిల్ల దేనికి గుర్తు అనగా ఒక దీన మనసుకు గుర్తు, దీనత్వానికి గుర్తు గాడిద పిల్ల అనేది. కొండ మీది ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నప్పుడు అక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని యేసు ప్రభువు వారు బోధిస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు సెలవిస్తున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని యేసు ప్రభు తెలియపరుస్తున్నాడు. కాబట్టి యేసు యెరూషలేముకు వచ్చేటప్పుడు ఒక గాడిద పిల్లను కోరుకున్నాడు. ఆ గాడిద దేనికి సూచనగా ఉన్నదంటే దీనత్వానికి సూచనగా ఉన్నది. ఒకవేళ గుర్రం మీద వచ్చినట్లయితే గుర్రం మీద వచ్చేటటువంటి వాళ్ళు దేనికి సూచన అనగా వాళ్ళు యుద్ధానికి సూచన, వాళ్ళు గొప్పతనానికి సూచన వాళ్ళు. కానీ ఇక్కడ గాడిద పిల్ల తగ్గుదలకు అనగా దీనత్వానికి, సాత్వికానికి ఒక సూచనగా ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నప్పుడు క్రీస్తు ఏ రీతిగా తగ్గించుకున్నాడో ఆయన దీనత్వం ఏ రీతిగా ఉన్నదో దేవుడు సెలవిస్తాడు. సిలువ మరణము పొందేంత వరకు తన్ను తానే తగ్గించుకున్నాడు. ఆయన మానవుల పోలికగా పుట్టినాడు. దేవుని స్వరూపం కలిగి ఉండి, దేవత్వం కలిగి ఉండి, దేవునితో సమానమైన భాగ్యం అది కూడా విడిచిపెట్టి ఆయన ఒక దాసుడుగా తగ్గించుకున్నాడు. సిలువ మరణము పొందేంత వరకు ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి గాడిద దేనికి సూచనగా ఉంటున్నదంటే దీనత్వానికి సూచనగా ఉన్నదని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు.
కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆలోచన చేయాలా. మనం ఎప్పుడైతే మట్టలాగా దేవుని ఆరాధిస్తున్నామో ఆనాడు జరిగిన సంఘటన అది ఒక ఆచారం కావచ్చు, ఒక సాంప్రదాయం కావచ్చు. ఎక్కువ దాన్ని ఆచరించారు. కొంతమంది తప్పులు పడుతుంటారు, ఇది ఆచారం కదా అని. కానీ ఆచారం వెనుక ఎంత నీతి ఉన్నది, ఆచారం వెనుక ఏం సువార్త ఉన్నది, ఆచారం వెనుక ఎటువంటి రక్షణ ఉన్నదో దేవుడు తన వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి గాడిద అనేది దీనత్వానికి గుర్తు. రెండవదిగా గాడిద అనేది సమాధానమునకు గుర్తు. అది సమాధానకర్త, సమాధాన అధిపతి అనగా ప్రజలందరినీ సమాధానపరచడానికి ఆయన వచ్చి ఉన్నాడనేటువంటి విషయానికి గాడిద సూచనగా ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు గింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. చూడు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు సెలవిస్తున్నాడు. ఆయనకు పేరు పెట్టినటువంటి ఆ పేర్లలో 5 వేళ్ళు మనం జ్ఞాపం చేసుకోవచ్చు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. కాబట్టి సమాధానం అనేది ఆయనలోనే మనకుంటున్నది, ఎక్కడ లేదు. ఆ సమాధానం ఇవ్వడానికే, ఆ ప్రజలందరినీ దేవుడు సమాధానపరచడానికే వచ్చిన దానికి సూచనగా గాడిద ఉన్నదని మనం తెలుసుకోవాలి. కొండ మీది ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటే, సమాధానపరచవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నప్పుడు, సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. చూడు అక్కడ ఏం చేస్తాడంటే, సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేడు. కాబట్టి పౌలు ద్వారా దేవుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం అంటున్నాడు, మనం కూడా ఏ రీతి ఉండాలంటే ప్రయత్నం చేయాల, సమాధానం కొరకు ప్రయత్నం చేయాల, సమాధానమును వెదికి వెంటాడాల, మనం సమాధానం కలిగి మనం జీవించాల. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుంటూ ఉంటాడు, శక్యమైతే అంటే చేతనైనంత మటుకు మనుషులందరితో కూడా, అనగా ఎంతమంది ఉంటున్నారో మనుషులందరితో కూడా సమాధానం కలిగి ఉండుడని పౌలు సెలవిస్తాడు. రోమపత్రిక 12వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకున్నప్పుడు, శక్యమైతే అంటే ఎంత వీలైనంత వరకు మనం ఎట్టుండాలంటే సమాధానం కలిగి ఉండాలి. ఎవరితోనగా ప్రజలందరితో. ఎవరితో మనకు శత్రుత్వం ఉండకూడదు, ఎవరితో కూడా. క్రీస్తు మన పక్షానుండగా మనకి విరోధి ఎవడు అంటాడు పౌలు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఈ గాడిద అనేది ఒక దీనత్వానికి సాదృశ్యంగా ఉన్నది. రెండవది సమాధానమునకు సాదృశ్యం ఉన్నది. ఆ గాడిద మీద వస్తున్నటువంటి యేసు ప్రభు వారు ఆయన దీనుడు, ఆయన దీనత్వం కలిగి వస్తున్నాడు. రెండోది సమాధానంగా వస్తున్నాడు, సమాధాన పరచడానికి వస్తున్నాడు. కాబట్టి సమాధానపరచువారు దేవుని కుమారులని కొండ మీద ప్రసంగంలో సెలవిస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువు వారు కూడా దేవుని కుమారుడైన ఈ లోకాన్ని సమాధానపరచడానికి శత్రువులను ప్రేమించినాడు, శత్రువుల కొరకు తన ప్రాణం ఇచ్చినాడు, శత్రువుల కొరకు తన యొక్క రక్తము చిందించినాడు ఆయన. కాబట్టి ప్రజలందరూ సమాధానంగా ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ రాజు ఎటువంటి వాడనగా మన జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుని, రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు దీనత్వం కలిగి నీ దగ్గరికి వస్తున్నాడు. కాబట్టి రక్షణ అనగా రక్షకుడైన యేసు అనగా రక్షకుడైన అర్థం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటే, ఏ నామమున మనకు రక్షణ లేదు, ఈ భూమి మీదైనను భూమి కిందైనను పరలోకముందైనను ఎక్కడైనను యేసు నామము తప్ప ఏ నామం వల్ల మనకు రక్షణ లేదని అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు నామమే రక్షణ. కాబట్టి రక్షకుడు వస్తున్నాడు.
ఎటువంటి రక్షకుడు? భూ సంబంధమైనటువంటి రక్షకుడు కాదు. వాళ్ళు కోరుకున్నట్టు రాజు కాదు. తన ప్రజలను వారి పాపం నుండి రక్షించే రక్షకుడు యెరూషలేముకు వస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి రక్షకుని గురించి మీరు విశ్వాసం ఉంచాలా, ఆయనను అంగీకరించాలనేది దేవుడు సెలవిస్తుంటున్నాడు. అయితే అక్కడ యూదులు అంగీకరించలేదు, ప్రధాన యాజకులు ఆయనను స్వీకరించలేదు. అందుకే ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చినాడు, కానీ స్వకీయులు ఆయనను చేర్చుకోలేదని యేసుప్రభు తన వాక్యం ద్వారా సెలవిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, రక్షకుడు వస్తున్నాడు, ఆయన రాజు వస్తున్నాడు. కాబట్టి ఆ రక్షణ మనం పొందాలంటే మనం ఏమి చేయాలా? ఆ రక్షణ మన విశ్వాసం ఉంచాలా, యేసుప్రభునందు మనం విశ్వాసం ఉంచాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 30-31 ఆ వచనాలు మనం చదువుకున్నప్పుడు చెరసాల నాయకుడు పౌలు శీలను కోరుకుంటాడు, రక్షణ పొందుటకు నేనేమి చేయాలా? అయ్యలరా, రక్షణ పొందుడు నేనేమి చేయాలంటే ఆ పౌలు జలవిస్తున్నాడు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారని. కాబట్టి అప్పుడే చెరసాల నాయకుడు విశ్వాసం ఉంచినాడు, ఈ పౌలు శీలల గాయములు కట్టినాడు, తర్వాత వాళ్ళ ఇంటికి పిలుచుకుని పోయి విందు ఏర్పాటు చేసినాడు, తన కుటుంబం అంతా కూడా బాప్తిసం పొందినారు, రక్షణ పొందింటున్నారు. కాబట్టి ప్రియుడు అలాంటి రక్షకుడు యెరూషలేముకు వస్తున్నాడని ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే తెలియపరుస్తున్నాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో మనం ఎన్నిసార్లు చదువుకో, యేసుప్రభు వారు యెరూషలేముకి ఎందుకు వస్తున్నాడంటే అంత వివరముగా దేవుడే మనకు తెలియపరుస్తాడు, యేసుప్రభు వారే మనకు తెలియపరుస్తాడు. మొదటిది నీతిపరుడు, రెండవది రక్షణ గలవాడు, మూడవది దీనుడు అయిన సాత్వికం గలవాడు, దీనత్వం కలిగి వస్తున్నాడు, సమాధానం కలిగి సమాధాన పరచడానికి వస్తున్నాడు. అలాంటి రక్షకుని హృదయమందు విశ్వాసం ఉంచాలా, హృదయంలో మనం చేర్చుకోవాలా. ఆనాడు యెరూషలేము ప్రజలు వాళ్ళు ఎంత ఆనందంగా సంతోషంగా వాళ్ళు కేకలు వేస్తూ వాళ్ళు యేసుప్రభుని ఏ రీతిగా చేసినారో ఆ రీతిగా మనం కూడా ఈ నజరేయుడైన యేసును మనము లోపల మన హృదయంలో చేర్చుకోవాలా. అప్పుడు మనకు అంత ఆనందంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, రక్షణ ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నప్పుడు, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చి సెలవిస్తుంటున్నాడు. కాబట్టి యేసుప్రభు ఎందుకు వచ్చినాడు? నశించిపోతూ ఉన్నటువంటి వారు, అటువంటి వారిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు వలనే, ఆయన కృప వల్లనే మనకు రక్షణ తెలుసుకోవాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకున్నప్పుడు, ఆయన కృప ద్వారానే మీరు రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని యొక్క కృప, దేవుని వరం, ఇది దేవుని యొక్క దయ. ఇదంతా కూడా రక్షణ అనేది మన వలన కలిగినది కాదు, కేవలం యేసు ప్రభువు వలనే మనకు రక్షణ కలిగిందని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మట్టల ఆదివారం నాడు మనం ఆలోచన చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు మనము ఈ మట్టల జరుపుకుంటున్నాం. మనం కూడా ఈ ఖర్జూరపు మట్టలు పట్టుకుంటున్నాం. ఖర్జూరపు మట్టలు కొన్ని ప్రాంతాలలో అక్కడ ఖర్జూరపు మట్టలు దొరకనందున కొందరు ఈత మట్టలు పట్టుకుంటారు. మా ఊర్లో అయితే కనుక టెంకాయ మట్టలు పట్టుకుంటారు. టెంకాయ మట్టలు ఏవైనా పట్టుకో, మట్టల్లో ఉన్నటువంటి నీతి మనకు కావాలా, మట్టల్లో ఉన్నటువంటి స్వభావం మనకు కావాలా. దేవుడు సెలవిస్తున్నాడు, ఏ చెట్టు ఆకులైనా రాలిపోతాయి కానీ ఈ ఖర్జూర చెట్టు ఆకులు రాలవు. ఒకవేళ చెట్టు అంతా ఎండిపోవచ్చు, లేదంటే కొమ్మ కొట్టవచ్చు, కానీ ఆకులు మాత్రం రాలవు. ఎప్పుడు పచ్చగా ఉంటుంది. పండ్లు కూడా ఎంతో విలువైనటువంటి ఖర్జూర పండ్లు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు సెలవిస్తున్నాడు మనకు, ఈ ఖర్జూరపు చెట్టు వలె, అనగా మనం నీతిమంతులుగా మనం జీవించాలా, యథార్థవంతులుగా మనం జీవించాలా. నీతిమంతులు ఖర్జూర బట్ట పట్టుకున్నామంటే, మట్టల ద్వారా మనం చేస్తున్నామంటే నీతిపరుడు యేసుప్రభు. కాబట్టి మనం కూడా నీతిగా ఉండాలా. నీతిగా ఉండాలంటే మనం ఏమి చేయాలా? గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడని రాయబడి ఉంటున్నది. అనగా దేవుని నమ్మినటువంటి వారు నీతిమంతులు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులు. అబ్రహాము నమ్మినాడు, రమ్మంటే వచ్చినాడు,
సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడినాడు. దేవుడు చెప్పినట్టు చేసినాడు. దేవునికి వ్యతిరేకంగా ఏమి కూడా చేయలేదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ రీతిగా మనం కూడా దేవునందు నమ్మకం ఉంచాలా, దేవునందు విశ్వాసం ఉంచాలా. మనం కూడా ఏం చేయాలంటే యేసు ప్రభువు వలె మనం తగ్గించుకోవాలా, మనల్ని మనమే తగ్గించుకోవాలా, హెచ్చించుకోకూడదు. ఒక సుంకరి పరిచయుడు ప్రార్థనకు వస్తారు, కానీ పరిచయుడు తన్ను తాను హెచ్చించుకున్నాడు, కానీ సుంకరి మాత్రము తన్ను తాను తగ్గించుకున్నాడు. యేసు ప్రభువు ఏమన్నాడు? పరిశుద్ధైన లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 14వ వచనం అంటాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అంటాడు. ఎప్పటికీ దేవుని దగ్గర దీనత్వే మనకు ఉండాలి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ దావీదు ఒక గొప్ప గృహాన్ని కట్టుకొని ఆ గృహములో దావీదు చేరి దేవుణ్ణి ఏమని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా యెహోవా నన్ను ఇంతగా హెచ్చించడానికి నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, తన్ను తానే తగ్గించుకున్నాడు. ఒకటేసారి ఒక రాజు అయినప్పటికీ దేవుడే ఒక రాజుగా చేసినాడు. గొర్రెలకు కాపరుగున్నటువంటి నన్ను ఎక్కడో నన్ను లెక్క జమ చేయలేదు. మా ఇంటిలో అభిషేకం జరుగుతుంటే నన్ను ఇంకా అడవిలో ఉంచినారు. ఒకటేసారి వాళ్ళు కోరుకోలేదు నన్ను ఈడు మొరటివాడని చెప్పి, గొర్రెల కాపరి అడవిలో ఉన్నటువంటి వాడని చెప్పి నన్ను అభిషేకం పిలవలేదు. కానీ దేవుడు పిలిచినాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఇంత హెచ్చించాడు ఒకటేసారి. అందుకే 61వ కీర్తన 2వ వచనంలో అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని అక్కడ దావీదు భక్తుడు సెలవిస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు గొప్ప దేవుడు. తన్ను తాను తగ్గించుకోవాలా, మనమే తగ్గించుకోవాలా. అప్పుడు దేవుడు మనం గొప్పగా హెచ్చిస్తాడని మనం తెలుసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ మట్టలాదివారం నాడు మనం ఒక సాంప్రదాయంగా మట్టలాదివారం చేయవచ్చు. మనము మట్టలు చేత పట్టుకోవచ్చు. ఎందుకంటే పరలోకములు కూడా దేవుని రాజ్యంలో మట్టలు చేత పట్టుకున్నారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు మనం చదువుకుంటే, వారు యేసు రక్తములో కడగబడిన వారు, ఖర్జూర బట్టలు చేత పట్టుకునేటువంటి వారు, తెల్లని వస్త్రములు కట్టుకున్నవారు అక్కడ రేయింబగలు సింహాసనం దగ్గర, గొర్రెపిల్ల సింహాసనం దగ్గర స్తుతులు స్తోత్రములు చెప్తున్నారు. కాబట్టి ఆ ఖర్జూర బట్టలు పరలోకంలో కూడా పట్టుకున్నట్లు యోహాను భక్తునికి దర్శనాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. కాబట్టి మనం ఖర్జూర బట్టలను పట్టుకోవచ్చు, మనం దాని తప్పేమీ లేదు. దానివల్ల కొందరు ఖర్జూర బట్టలు మట్టలాదివారం నాడు పట్టుకొని ఊరేగింపుగా గుడి చుట్టూ తిరుగుతారు కొంతమంది వారి ప్రాంతంలో తిరుగుతారు కొంతమంది. అది అయిపోయిన తర్వాత ఇంట్లోకి తీసుకుపోతారు, చాలా దాచిపెట్టుకుంటారు. భస్మము నాడు దాన్ని కాల్చి ప్రార్థన చేసుకొని యాజకుని ద్వారా నొసట సిలువురు చేసుకుంటారు. కొంతమంది ఖర్జూర బట్టను దేనికి సూచన చేసుకుంటారంటే, దానికి కొసరనగా కొనలో ఒక శిలోమాది దాన్ని తయారు చేసుకుంటారు. కొనలో శిలోమాది తయారు చేసుకొని దాన్ని చేత పట్టుకొని సంతోషంగా వాళ్ళు తిరుగుతారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు సెలవిస్తుంటాడు, మనం ఖర్జూర బట్ట ఎందుకు, ఎన్నో చెట్లు ఉన్నాయి, ఎన్నో కొమ్మలు ఉన్నాయి, ఖర్జూర బట్టని దేవుడు ఎందుకు మనకు తెలియపరుస్తుంటే నీతి గలది. ఆ యేసుప్రభువు నీతిమంతుడైన మనం కూడా నీతిగా మనం జీవించాలా, యథార్థవంతులుగా మనం జీవించాలా. నీతిమంతులే దేవుని రాజ్యములో చేరగలరు, నీతిమంతులు దేవుని గుడారములో చేరగలరు. ఆయన నివాసంలో నీతిమంతులకే, నీతిమంతులను ఎప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. 112వ కీర్తన 6వ వచనం మనం చదువుకున్నప్పుడు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములు ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, నీతిగా జీవిస్తాం, సమాధానం కలిగి జీవిస్తాం, మనల్ని తగ్గించుకుందాం, యేసుప్రభు యొక్క మనస్సు మనం కలిగి ఉందాం. అప్పుడు నిజమైన మట్టలాదివారం అవుతుంది. దేవుడు మనందరినీ గొప్పగా దీవించి తన బిడ్డలుగా వర్ధిల్లపేస్తాడు. ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించి ఆశించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ప్రేమ దయ కనికరముల తండ్రి, మహోన్నతుడా, గొప్ప దేవ, మీ బంగారు పాదములకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. మట్టలాదివారం తండ్రి మాకు జీవ మాటలు వినిపించిన దేవుడు తండ్రి, స్తోత్రాలు.
ప్రభువా నీవు నీతిమంతుడవు, నువ్వు రాజు, సమాధానకర్త, అధిపతి, నువ్వు దీనుడవు తండ్రి. ఇలాంటి ఆత్మీయ విషయాలు మాకు తెలియపరిచిన దేవుడు, మేము కూడా ఆత్మీయుడి నీ మాటల ప్రకారముడి జీవించి నిన్ను మహిమపరిచే బిడ్డలా దీవించమని, సకల ఆశలు మాకు కుమ్మరించమని నజరేయుడైన యేసు నామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్నున్న సహవాసము ఇక చేన మనకును యేసును నమ్మిన ప్రతి బిడ్డకు సర్వలోకానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.